Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric equations. So exercise 7th IMP problems. So video 4. Last video continuation. Okay na? So the example problem page number వచ్చి 311 14th sum. Okay? So last video check చేయండి, last video continuation. Okay na ma? Okay? So problem చూడండి. If theta 1, theta 2 are solutions of the equation a cos 2 theta plus b sin 2 theta is equal to c. Tan theta 1 is not equal to tan theta 2 and a plus c is not equal to 0. Then find the values of first problem. Tan theta 1 plus tan theta 2. So second one, tan theta 1 into tan theta 2. Okay? Okay na? So ఇది problem. చూడండి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ కాస్ 2 తీటా ఏంటి ప్రాబ్లము? ఏ కాస్ 2 తీటా ప్లస్ బి సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనమ్మా? ఏ కాస్ 2 తీటా ప్లస్ బి సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు సి. సో ది సింప్లెస్ ఏంటి, కాస్ 2ఏకి ఫార్ములా ఉంది, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో చెప్పాను ఫస్ట్ దాంట్లో. సో కాస్ 2ఏకి ఫార్ములా ఉందమ్మా, ట్యాన్లో ఫార్ములా ఏంటది? 1 మైనస్ చూడండి, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. సో అట్లాగే సైన్ 2ఏ కూడా ఫార్ములా ఉంది, ట్యాన్లో ఫార్ములా. సో ఏంటది? 2 ట్యాన్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. సో ఇది ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఏ ఇంటూ కాస్ 2 తీటా అంటే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, ఓకేనా, బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఇంటూ సైన్ 2 తీటా అంటే 2 ట్యాన్ తీటా, ఇక్కడ ఏ తీటా కదా, తీటా తీసుకున్నాం. ఓకేనా, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనమ్మా? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే, సో చూడండి ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం. చూడండి ఏమవుతుంది? ఏ ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఇంటూ 2 ట్యాన్ తీటా బై డినామినేటర్ ఏమవుతుంది? 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు సి. సో సింప్లెస్ ఏ ఇంటూ ఇది మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ఏ ఇంటూ 1 అంటే ఏ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ 2b ట్యాన్ తీటా. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? సి ఇంటూ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా కదా. ఓకేనా? అంటే ఏంటి? ఏ మైనస్ ఏ ట్యాన్ స్క్వేర్ తీటా, ఓకే, ప్లస్ అర్థమవుతుందమ్మా 2b ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 1 అంటే సి ప్లస్ సి ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ ప్లస్ ఈ మైనస్ ఇదంతా ఈ వాల్యూస్ అని అటెప్ తీసుకెళ్ళండి. అంటే ఏమవుతుంది? సి ట్యాన్ స్క్వేర్ తీటా, సి ప్లస్ సి ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ ఏ, ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 2b ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? ఇంతవరకు అర్థమైంది కదా? సో చూడండి, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ట్యాన్ స్క్వేర్ తీటా కామన్ తీయచ్చు. సో ట్యాన్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ సి. ఓకేనా? ఏ ప్లస్ సి మైనస్ 2b ట్యాన్ తీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఈ సి ఇక్కడ ఉంది, ఇంకేం మిగిలింది? సి మైనస్ ఏ ప్లస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? అర్థమైందా? సో ఇది ఎట్లా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. రాయిసేయండి ఇక్కడ, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ట్యాన్ తీటా. సో ట్యాన్ తీటాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇదే కదమ్మా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏ ఏంటి ఇక్కడ చూడండి, ఏ అంటే ఎంత? ఏ అంటే ఏ ప్లస్ సి కదా.
ఏ ప్లస్ సి. బి అంటే మైనస్ 2b అంతే కదా. సో సి మైనస్ ఏ. ఓకేనా, ఇంతవరకు అర్థమైందమ్మా అందరికీ? ఓకేనా, క్లియర్? సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సిన్స్ రాస్తున్నాను చూడండి, θ1, θ2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్. ఓకేనా, సో వీ గెట్ ఏంటి, tan θ1, tan θ2 are the solutions of equation 1. ఓకే, సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందమ్మా, సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటి అసలు జనరల్గాను? సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, -b/a కదా. సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, పక్కన వేస్తున్నాను చూడండి, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో ఇవే కదా. ఓకే, సో ఇక్కడ ఏంటి, నాకు సమ్ ఆఫ్ ది రూట్స్ కావాలి. ఇప్పుడు tan θ1 θ2 అని తీసుకున్నాం. ఓకేనా, tan θ1 ప్లస్ tan θ2 ఓకే ఈజ్ ఈక్వల్ టు -b/a. -b ఎంత, -2b కదా, -2b బై ఏ అంటే ఎంత, a ప్లస్ సి. సో అదే వేస్తున్నాను చూడండి, అంటే ఏంటి, tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -2 మైనస్ ఏమవుతుంది, ప్లస్. సో 2b బై ఏ ప్లస్ సి. ఓకేనా, 2b బై ఏ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా కావాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ రాయినా సమ్ ఆఫ్ ది రూట్స్ అని. సో డౌట్ ఉండదు, ఒకసారి రాసుకోండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అని రాసుకోండి, సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్. ఓకేనా, సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇప్పుడు ఏం కావాలి మీకు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కావాలి అంతే కదా. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, tan θ1 ఇంటూ tan θ2 కదా. సో ఏంటి, c/a కదా. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a కదా ఫార్ములా. c అంటే ఎంత, c మైనస్ ఏ బై ఏ అంటే a ప్లస్ సి ఆర్ c ప్లస్ ఏ, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా, సో c ప్లస్ ఏ అని రాద్దాం. ఓకే, సో ఎంత వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ tan θ1 ఇంటూ tan θ2 ఈజ్ ఈక్వల్ టు c మైనస్ ఏ బై c ప్లస్ ఏ. సో మనది ప్రాబ్లం అయిపోయింది చూడండి, అంతే కదా. ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan θ1 ప్లస్ tan θ2 అండ్ tan θ1 ఇంటూ tan θ2 అంతే కదా. సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో అర్థమైందా? ఓకేనమ్మా, చాలా ఐఎంపీ. ఓకే, వెరీ 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 ఐఎంపీ. ఓకేనమ్మా, చూడండి ఒకసారి. సో ప్రాబ్లం ఇది, ఏ కాస్ 2θ ప్లస్ బీ సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ కాస్ 2aకి మనం ట్యాన్లో ఫార్ములా యూస్ చేసాం. సో ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు. ఓకేనా, 1 - tan square a బై 1 + tan square a. సో sin 2a 2 tan a బై 1 + tan square a. సో పక్కన ఫార్ములాస్ రాశాను, ఇది కూడా రాసుకోండి. ఓకే, సో ఎల్సిఎం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో ఇటువైపు తీసుకెళ్ళిపోయాం. ఫార్ములా ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉంది. దిస్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో x² + bx + c = 0. ఏ అంటే ఎంత, a + c. b అంటే -2b. c అంటే c - a. సో అయితే ఏంటి, లెట్ θ1 θ2 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాం దీన్ని. సో అంటే ఏంటి, θ1 θ2 సమ్ ఆఫ్ ది రూట్స్ కావాలి. సమ్ ఆఫ్ ది రూట్ tan θ1 + tan θ2 ఫార్ములా ఏంటి, -b/a. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం, tan θ1 ఇంటూ tan θ2. ఓకేనమ్మా, ఈజ్ ఈక్వల్ టు c/a అంటే c - a బై c + a. అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా.
ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సి బై ఏ tan theta 1 into tan theta 2 is equal to c minus a by c plus c. ఓకేనా? సో మోస్ట్ ఐఎంపీ. ఓకే, సేమ్ ఇలాంటిదే ప్రాబ్లము ఎక్సర్సైజ్ 7th ఏలో 3rd రామంలో 5thలో ప్రాబ్లం చూడండి. చాలా ఐఎంపీ, ఇది కూడా రెండు కూడా ఐఎంపీ. సో సేమ్ మెథడ్ కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత చెప్తున్నాను. ఓకేనా, అర్థమైందా? సో if alpha comma beta are the solutions of the equation a cos theta plus b sin theta is equal to c, where abc belongs to R and if a square plus b square greater than 0. Okay, so cos alpha is not equal to cos beta and sin alpha is not equal to sin beta. Then show that sin alpha plus sin beta is equal to 2bc by a square plus b square, sum of the roots ఇది. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ 4th వన్ ఇచ్చాడు చూడండి. sin alpha into sin beta is equal to ఇది ప్రూవ్ చేయాలి. cos alpha plus cos beta is equal to 2ac by a square plus b square, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సో ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా, చూడండి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో ఏంటి సమ్ము? ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా, సో చూడండి ఒకసారి. ఏ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ బి సైన్ తీటా అటు వెళ్తే ఏమవుతుందమ్మా? మైనస్ కదా. సో సి మైనస్ బి సైన్ తీటా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను చూడండి. బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చూడండి. సో ఏ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఇంటూ సైన్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మైనస్ 2ab అండ్ ఇక్కడ బీసీ ఉంది కదా, మైనస్ 2bc సైన్ తీటా. ఓకేనా, అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం కాస్ స్క్వేర్ తీటాని ఏమని రాయచ్చమ్మా? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాని రాయచ్చు కదా. అర్థమైందా? కాస్ స్క్వేర్ తీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాని రాసాం, ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇది సేమ్ వేస్తున్నాను చూడండి. సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2bc సైన్ తీటా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మల్టిప్లై చేస్తున్నాం చూడండి. ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2bc సైన్ తీటా. ఓకేనమ్మా, అర్థమైంది కదా? సో చూడండి జాగ్రత్తగాను, ఈ వాల్యూ అంతటిని ఇటువే పంపిస్తున్నాను చూడండి. ఈ మైనస్ వాల్యూ ఇటే పంపిస్తున్నాను, ఈ వాల్యూ మొత్తం ఇటే పంపిస్తాను చూడండి. సో సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2b సైన్ తీటా, సారీ 2bc, ఇక్కడ సి ఉందమ్మా, 2bc సైన్ తీటా. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు చూడండి, ఇక ఈ రెండిట్లో ఏం కామన్ ఇచ్చామా? సైన్ స్క్వేర్ కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తున్నాను చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, మైనస్ 2bc సైన్ తీటా, ఇంకేం మిగిలింది? ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మళ్ళీ ఇది కూడా ఏ రూపంలో రాయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2bc సైన్ తీటా ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పూర్తిగా రాయట్లేదమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సైన్ తీటా. ఇందాక ట్యాన్ తీటాలో వచ్చింది బిఫోర్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సైన్ తీటా. ఓకే, ఇక్కడ రాయండి. ఇట్ హ్యాస్, ఇక్కడ ఆల్ఫా బీటా అనుకోండి వీటిని. అంటే ఏంటి? సైన్ ఆల్ఫా అండ్ సైన్ బీటా ఎస్ రూట్స్, అంతే కదా, రూట్స్ కింద రాసుకోండి. సిన్స్ ఆల్ఫా కామా బీటా ఆర్ solutions for the
గివెన్ ఈక్వేషన్ ఓకే, గివెన్ ఈక్వేషన్ ఓకేనా, ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు మనం రాస్తున్నది ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ రాయాలి. సో ఫస్ట్ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, మనకి ఏం కావాలి, సమ్ ఆఫ్ ది రూట్స్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ ఏ వాల్యూస్ ఏమవుతాయి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2bc, సి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకేనా. సో సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ కదా, అంతే కదా. అంటే ఏంటి, మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ 2bc బై ఏ అంటే ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, అర్థమైందా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 2bc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, చూడండి ఫస్ట్ వన్ వచ్చింది ఇక్కడ మనకి, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ 2bc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చిందా. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే ఫోర్త్ వన్ కూడా వచ్చేస్తుంది చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కడదాం, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో ఇక్కడ రాసుకోండి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా అంటే సి బై ఏ కదా, ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే ఎంత, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, ఫోర్త్ వన్ ప్రూవ్ అయింది. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సేమ్ వచ్చింది కదా. సో మనకి కాసులో రావాలి, ఇంకా కాసులో సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రావాలి. ఓకేనా. ఓకే చూడండి మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి బై స్క్వేరింగ్ చేసాం, ఇది దీని అటువైపు తీసుకెళ్ళి స్క్వేరింగ్ చేసాం బోత్ సైడ్స్. సో కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసాం, సింప్లిఫై చేసాం. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో వచ్చింది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ కట్టాం, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ ప్రూవ్ అయ్యాయి. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఏంటి మనం చేయవలసింది, సెకండ్ వన్ ప్రూవ్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాసుకోండి, అగైన్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బి సైన్ థీటాని కాన్స్టెంట్గా ఉంచి ఏ కాస్ థీటాని అటేపు తీసుకెళ్తున్నాం. ఓకేనా, ప్లస్ ఏ కాస్ థీటా అటేపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఏ కాస్ థీటా. ఓకే అర్థమైందా, ప్లస్ ఏ కాస్ థీటాని కాన్స్టెంట్గా ఉంచి బి సైన్ థీటాని కాన్స్టెంట్గా ఉంచి ఏ కాస్ థీటాని అటేపు తీసుకెళ్ళాం. ఓకేనా, మైనస్ సైన్. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సేమ్ ప్రాసెస్. ఓకేనా. సో బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే చూడండి అంటే ఏమవుతుంది, హోల్ స్క్వేర్ చేస్తున్నాం చూడండి, ఏమవుతుంది ఇక్కడ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ca కాస్ థీటా. ఓకేనా. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే సైన్ స్క్వేర్ థీటా ఏమని రాయొచ్చు, మళ్ళీ కాస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ac కాస్ థీటా. సి అన్నా ఏసీ అన్నా ఒకటే కదా. సో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం చూడండి, బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ 1 అంటే బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ac కాస్ థీటా. ఓకేనా. సో సేమ్ మళ్ళీ ఇటు ఈ వాల్యూస్ అయినా అట్టే పంపించండి, అంటే అవుతుంది సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ac కాస్ థీటా మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. సో ఇక్కడ మళ్ళీ ఏంటిది కామన్ తీయాలి మనం, చూడండి ఒకసారి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీయచ్చు కదా ఈ రెండిట్లో. అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ac కాస్ థీటా, ఇంకా మిగిలింది ఏంటి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0.
A is equal to a square plus b square, b is equal to minus 2ac, c is equal to c square minus b square. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సో మళ్ళీ సమ్ ఆఫ్ ది రూట్స్ సేమ్. సో సెకండ్ వన్ వస్తుంది చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ కాట్ ఈక్వేషన్ కాస్ థీటా అని రాసుకోండి. ఇక్కడ ఇందాక సైన్ థీటా కదా. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది ఇప్పుడు? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా. ఓకేనా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ బి బై ఏ అంటే ఎంత? మైనస్ 2ac బై ఏ అంటే ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, అంటే ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ac బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఒకసారి సెకండ్ వన్ ప్రూవ్ అయింది. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ 2ac బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2ac బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతేనా? ఓకే, అర్థమైందా? సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కావాలి మనకి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఎంత? సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతేనా? చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ థర్డ్ వన్ వచ్చింది చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సరిపోయిందా? సో అర్థమైందా? ఓకేనా, సో 4 వాల్యూస్ వచ్చాయి. ఓకే, ఇది థర్డ్ వన్, ఇది సెకండ్ వన్. సో అన్ని వాల్యూస్ ప్రూవ్ చేసాను చూడండి ఒకసారి. అర్థమైందమ్మా? ఓకేనా, సో ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా, ఇప్పుడు బీ సైన్ థీటాని కాన్స్టెంట్గా ఉంచి ఏ కాస్ థీటా అటెంప్ట్ తీసుకెళ్ళాం, మైనస్ అవుతుంది. సో స్క్వేరింగ్ చేసాం బోత్ సైడ్స్. ఓకే, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసి బీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసాం. సో సింప్లిఫై చేసాం. సో ఒకవైపు తీసుకెళ్ళాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా, సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ సి బై ఏ. సో ఆన్సర్స్ ఇవి. ఓకేనా, మొత్తం 4 ప్రూవ్ చేసాం. వెరీ 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 ఐఎంపీ. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఒకసారి. చాలా ఐఎంపీ. ఓకే, ఓకే, 5th ప్రాబ్లం, థర్డ్ రామంలో 5th ప్రాబ్లం అమ్మా, ఎక్సైజ్ 7th ఏ. ఓకేనా, ఓకే, 4 ప్రూవ్ చేసాం చూడండి జాగ్రత్తగాను. ఓకేనా, ఇది సెకండ్ వన్. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దామమ్మా. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.